హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి. ఇక్కడ మార్నింగ్ లేవగానే ఇంకా ఇక్కడ వచ్చేసి పొంగల్కి అయితే నానపెట్టేస్తున్నాను అనమాట. నైట్ వచ్చేసి మేము టెంపుల్కి వెళ్ళినాము, అమ్మవారి టెంపుల్కి. ఆ వీడియో అయితే షూట్ చేయలేదు, అమ్మ కూడా వచ్చింది, నేను మోక్షిత్ మా అమ్మ వెళ్ళినాము. తర్వాత వచ్చేసి అందుకే ఈ డ్రెస్ అలాగే వేసుకున్నాను అనమాట. నైట్ టైం డ్రెస్సుల కంటే కంఫర్ట్ నైటీ అండి. కానీ నైట్ ఎందుకో ఇలాగే ఈ డ్రెస్తో అయితే పడుకుండేసాను. మీలో ఎంతమందికి నైటీ కంఫర్ట్, డ్రెస్ కంఫర్ట్ కామెంట్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పాలు వచ్చినాయి, పాలు అయితే కాంచుతూ ఉన్నాను. ఇంకో సైడ్ అయితే పొంగల్కి అయితే ప్రిపేర్ చేసేయాలి. ఉప్పు పొంగల్ అనమాట. ఉప్పు పొంగల్కి అయితే చట్నీ ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే నాకు మా హస్బెండ్కి మాత్రమే చట్నీ, మా బుడ్డోడు తినాడనమాట. ఇంక అందుకు ఇద్దరికి ఎందుకులే అనేసి ఇంకా పొంగల్ ఒక్కటే కొంచెం మసాలా లాగా వేసి చేస్తానని చెప్పాను. ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ ఇలా పొట్ట చూసుకుంటూ ఉన్నాను. తగ్గాలి అనుకుంటాను కానీ తగ్గట్లేదన్నమాట. సో ఇక్కడైతే హాట్ వాటర్ అయితే తీసుకుంటా ఉన్నాను. ఈ కాలం ఏంటంటే మార్నింగ్ లేవాలంటే అస్సలు బద్ధకం వేస్తూ ఉంది. ఎంత కళ్ళు మూసుకొని పోతున్నాయంటే 6కి అలారం పెట్టుకుంటా కానీ లేవలేను. 6:30, 6:40 అవుతా ఉంది. ఒకప్పుడైతే నేను 5:30కి అయితే లేచి ఇంట్లో పని చూసుకొని ఇంకా తర్వాత 6 లోపలైతే వాకింగ్ స్టార్ట్ చేస్తే 7 వరకు వాకింగ్ చేసేదాన్ని. 7 నుంచి ఇంకా బ్రేక్ఫాస్ట్ పని అయితే మొదలు పెట్టేసేదాన్ని అనమాట. సో ఆ విధంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి, కానీ డైలీ ఈరోజు రేపు లేద్దాంలే అని అలా పోస్ట్పోన్ అయితే చేసుకుంటా ఉన్నాను. కానీ విపరీతంగా వెయిట్ అయితే గెయిన్ అవుతూ ఉన్నాను అనమాట. మొన్న బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి వచ్చాను, ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి పొంగల్ అయితే స్టార్ట్ చేసేసాను ప్రిపరేషను. అంతలోపల ఇక్కడ మా బుడ్డోడు అయితే స్నానం అయితే చేసి వచ్చేసారు. వాడికి ఏంటంటే స్నానం మా హస్బెండ్ చేపిస్తారనమాట. సో వచ్చి నన్ను తుడవమని అడుగుతూ ఉన్నాడు. నేను తుడిచాను, నాకు పని ఉంది పో, డాడీ తుడుస్తారని చెప్తా ఉన్నాను అనమాట. ఇంకా సో మా హస్బెండ్ అయితే మా బాబుని అయితే రెడీ చేసేస్తారనమాట. స్కూల్ ఉన్నా లేకపోయినా ఏంటంటే మనకున్న రొటీన్ లాగానే వాడికి కూడా మార్నింగ్ ఫ్రెష్ అప్ చేపిస్తే కొంచెం బాగుంటుందన్నమాట. మళ్ళీ 10కి అలా అయితే నాకు కొంచెం స్నానం చేపించడానికి బద్దగిస్తాను. అందుకని మా హస్బెండ్ ఫస్ట్ బాబుకి స్నానం చేపించేసిన తర్వాత తను ఫ్రెష్ అప్ అవుతారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పొంగల్కైతే పెట్టేస్తున్నాను. తర్వాత అయితే ఆనియన్స్, అలాగే మిరియాలు, ఇంకా జీడిపప్పు, టమోటా ఇవన్నీ వేసేసి తర్వాత పెట్టేస్తున్నాను అనమాట. అవి బాగా వేగాలని కలిపేస్తూ ఉన్నాను. మా బాబు ఏంటంటే పొద్దునే చాక్లెట్ అడుగుతూ ఉన్నాడు. అందుకే నా ఫేస్ ఎక్స్ప్రెషను. యాక్చువల్గా కాఫ్ వస్తే అస్సలు తగ్గదండి మా బాబుకి. అందుకని పొద్దున్నే ఇంకా చాక్లెట్ ఇస్తే ఇంక అంతే. బేసిక్గా ఏంటంటే మేము ఇంట్లో కొంచెం జంక్ ఫుడ్ ఇంట్లో ఉండదన్నమాట. ఎప్పుడైనా సరే ఉంటాయి, అంతేకాని మేము ఎక్కువ ఇంట్లో అసలు పెట్టుకోము. బిస్కెట్స్, చాక్లెట్స్ అలా. ఎస్టర్డే మా హస్బెండ్ బయటికి వెళ్ళినప్పుడు బాబుకి టూత్ పేస్ట్ తాగడానికి, అప్పుడు బాబు కూడా వెళ్ళినాడు అనమాట. సో అక్కడ చాక్లెట్ కావాలని ఏడుస్తూ ఉంటే ఒక కిట్ క్యాట్ చాక్లెట్ కొనిచ్చారు. అది కూడా అంతా ఒకేసారి ఇస్తే దగ్గు వస్తుంది అనేసి కొంచెం ఇన్స్టాల్మెంట్లో ఇస్తూ ఉన్నాను అనమాట. మార్నింగ్ ఇంకా వచ్చి అడుగుతూ ఉంటే లేదు, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇస్తానని చెప్పి అరుస్తూ ఉన్నాను. తర్వాత పొంగల్కి అయితే విజిల్ అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఇంట్లో దీపం డైలీ పెడతామండి, నేను కానీ మా హస్బెండ్ కానీ కంపల్సరీ. మార్నింగ్ మ్యాక్సిమం మా హస్బెండ్ పెడతారు, ఎందుకంటే నేను ఇంకా వాళ్ళతో పాటు తినాలి అంటే కుదరదనమాట. అందుకనే నేను తినాలి అంటే మా హస్బెండ్ దీపం పెట్టాలన్నమాట వాళ్ళతో పాటే. అందుకనే ఇలా ముగ్గురం కూర్చొని తిందాం. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కంపల్సరీ ముగ్గురం అయితే తినేస్తామన్నమాట. ఇంకా నేను స్నానం చేసి మళ్ళీ వచ్చి దీపారాధన చేసేసరికి లేట్ అవుతుందని ఇంకా మా హస్బెండ్ చేసేసిన తర్వాత ఇలా ముగ్గురం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తామన్నమాట. ఇక్కడ పొంగల్ అయితే చాలా బాగుంది ఈరోజు. మా పొంగల్లోకి ఏంటంటే చట్నీ, గ్రౌండ్నట్ చట్నీ కొంచెం ఎగుట అనిపిస్తుంది కదా, అందులో ఇద్దరికి చేసుకోవాలి అంటే ఒక్క ఇద్దరికి మళ్ళీ ఏం చేసుకోవాలని నేను చేయలేదు. అందులో కొంచెం మ్యాగీ మసాలా పౌడర్ వేసాను. సూపర్గా వచ్చింది, మా హస్బెండ్కి కూడా బాగా నచ్చిందనమాట. తర్వాత వచ్చేసి ఇంకా మా బాబుకి అయితే మార్నింగ్ అయితే నేను మొబైల్ ఇవ్వను, ఆఫ్టర్నూన్ నైట్ మొబైల్ ఇస్తా తినేటప్పుడు. మార్నింగ్ ఒక్కటైతే ఇవ్వను అనమాట. సో ఇంకా ఇప్పటి నుంచి మా హస్బెండ్ అయితే బిజీ. ఆయన ఇంకా తినడము, వెళ్ళటం, మళ్ళీ ఆఫ్టర్నూన్ 12కి రావడం, వర్క్ చేసుకోవడము. ఎందుకంటే ఇంటి పని స్టార్ట్ అయిపోయింది కాబట్టి వెళ్తూ ఉంటారు పని మీద. ఇంకా అత్త అక్కడ ఒక్కటే చూసుకోలేదు కాబట్టి ఇంకా ఇక్కడ వచ్చేసి పొంగలి చల్లారుతుందిలే అంటే మా బాబు ఏమో జీడిపప్పు పెట్టు అనేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా సర్లేని ఆ ఒక్క జీడిపప్పు అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. సో అదే అండి, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. అంతా రొటీన్ అసలు.
ఇంకోటేందంటే నేను బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి అందుకు ఏం ప్రిపేర్ చేయాలో ముందు రోజే ఆలోచన చేసి పెట్టేసుకుంటాననమాట. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ అప్పటికప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేయకుండా సో, ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నా మొఖంలో వెలిగిపోతుంది. ఎందుకో తెలుసా? మా హస్బెండ్ చికెన్ అయితే తీసుకొనొచ్చారండి. అదే అంటున్నాడు, ఇంగ వీడియో ఆన్ చేసుకొని మరి కలకలకలా నవ్వేస్తూ ఉన్నావు చికెన్ వచ్చేసరికి అని. ఎందుకో చికెన్ అంటే చానా ఇష్టము. ఏమో మరి చికెన్ పిచ్చి ఎప్పుడు పోతుందో ఏమో కానీ ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆయన అయితే మాకు చికెన్ తెచ్చి ఇచ్చేసి ఇంక వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇంకా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు. అక్కడ పనోళ్ళు వచ్చారని ఇంకా అక్కడికైతే వెళ్తారనమాట. నేనైతే ఇంకా స్నానం చేసి వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ వెళ్తా వెళ్తా బాయ్ అని చెప్పేస్తూ ఉన్నాడు. ఇంకా ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయని చెప్పేసి వెళ్తున్నారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పుకైతే వేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత చికెన్ తెచ్చినాడు, 1/2 కేజీ తెచ్చారనమాట. సో, అది ఏం చేయాలి ఈరోజు బాగుంది. ఇంతకుముందు తెచ్చినదైతే మొత్తం ఎముకలు ఉన్నాయన్నమాట. ఎందుకు ఈరోజు తెచ్చింది చాలా బాగుందని మా హస్బెండ్ చెప్తున్నారు. బాగుంది చూడు చికెను, బాగా ఫ్రై చేసుకొని బాగా తిను అని చెప్తా ఉన్నారు. చెప్పి వెళ్ళిపోయారనమాట. సో, ఇంకా నేను అది చికెన్ బాగుంది కదా, కొంచెం ఎందుకో చికెన్ పకోడా వేసుకోవాలనిపించింది. చాలా రోజులైంది. అందుకని ఇంకా అప్పటి వరకు ఏమనుకోలేదు. 11:30 అయింది. ఇంకా వంట పని కాడికి వచ్చేసరికి ఇక్కడ వంట స్టార్ట్ చేసేసాను. పప్పుకైతే వేసాను ఫస్ట్. విజిల్ వచ్చేసరికి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టొచ్చని ఇంకా ఇక్కడ మా బుడ్డోడైతే ఆడుకుంటూ ఉన్నాడు. 10కి మా హస్బెండ్ వెళ్ళిపోయారు కదా, 10 నుంచి 11:30 వరకు ఇంకా నేను మా మౌషిత్ అయితే అలా మాట్లాడుకుంటా టైం స్పెండ్ చేసాము. ఇంకా తర్వాత 11:30కి అయితే కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకో సైడ్ అన్నం పెట్టేసి ఇంకో సైడ్ పప్పుకి అయితే వేసేసాను. ఇక్కడ వచ్చేసి చికెన్ పకోడా చేసుకుందామని ఫిక్స్ అయ్యి చికెన్ పకోడాకి అయితే మ్యారినేట్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. చాలా డేస్ అయింది. బట్ ఎక్కడో కొంచెం బాధగా ఉంది. మా ఆయన తినలేదు కదా, సో నేను ఒక్కదాన్నే అని. బట్ ఏంటంటే మా ఆయనకి పసిరికలు అయ్యాయి. అది అయిపోయేంత వరకు 3 మంత్స్ అయితే తినకూడదు. అన్ని రోజులు నేను కూడా ఉండాలి అంటే కష్టము. అక్కడికి ఇంతకుముందయితే మేము 2 టైమ్స్ అలా తెచ్చుకునేటాము వీక్లీ. ఇప్పుడేంటంటే అసలు 10 డేస్‌కి ఒకసారి అలా తెచ్చుకుంటామనమాట. ఇంకా అది కూడా నా ఒక్కదాని కోసమే కాబట్టి అలా తెస్తాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ పకోడాకైతే ఇవి కార్న్ ఫ్లోరు అలా ఆల్ ఇన్ వన్ మిక్స్ పౌడరు, ఇంకోటి ఎగ్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, చికెన్ కబాబ్ పౌడర్ అన్నీ వేసి బాగా మ్యారినేట్ చేశాననమాట. సో, ఇక్కడ మా బుడ్డోడు నన్ను అంటా ఉంటే చూపిస్తూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ మ్యారినేట్ చేసేసరికి మా హస్బెండ్ అయితే వచ్చేసారు. 12 ఆయన షిఫ్ట్ లాగిన్ కావాలి కాబట్టి వచ్చేసారనమాట. ఇంకా వస్తానే 11:45కి అలా వచ్చారు. వచ్చి అలా కాసేపు కబుర్లు అయితే పెట్టేసుకున్నామన్నమాట. సో, చికెన్ ఏం అయిపోయిందా అని అడుగుతా ఉన్నాడు. అదే చెప్తా ఉన్నాను, పకోడా ఇంకోటి వేయించుకుందామని 2 తీసి పెట్టానని చెప్పేసి. తర్వాత ఇక్కడైతే ఇంక మా హస్బెండ్ అయితే లాగిన్ అయిపోయారు. ఇంకా ఇక్కడ చికెన్ పకోడాకి అయితే స్టార్ట్ చేసేసాను. సో, ఏంటంటే ఆయిల్ అయితే కొంచెం తక్కువ వేసుకుంటానండి. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే మనం అది మళ్ళీ అన్ని వంటలలో యూజ్ చేయలేం కదా. సో, అందుకని ఇది చాలా తక్కువ వేసేసుకొని కొన్ని వేయించుకుంటూ ఉంటానన్నమాట. సో, ఈ గంట ఏంది ఇలా ఉందని చూసుకుంటున్నారా? మా బాబు అంతా విరగ్గొట్టాడనమాట. సో, ఇంకా వేరే గంటలు లేవు, కొనుక్కొచ్చుకోవాలి డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు. అందుకని ఇంకా ప్రస్తుతానికైతే దీంతో అయినా పని కానిస్తూ ఉన్నాను. సో, ఇక్కడ సాల్ట్ అందుకు సరిపోయిందని చూస్తూ ఉన్నాను. మా బాబు ఏంటంటే చికెన్ తినడు. మ్యాక్సిమం వాడు అసలు చికెన్ కానీ ఎగ్ కానీ ఏమి తినడు. అదే అడుగుతా ఉన్నాను, తిందురా అంటే లేదమ్మా వద్దు అన్నాడు ఫస్ట్ ఏమో. మళ్ళీ కాసేపున్నాక వానికి ఇంకా ఆకలి అని అంటుంటే ఒకసారి చికెన్ ట్రై చేయరా అంటే చికెన్ పకోడా పెట్టేసి తిన్నాడనమాట. సో, ఈరోజు మా హస్బెండ్ తినకపోయినా సరే మా బాబు నేనైతే తిన్నాం, సాటిస్ఫై అనమాట. సో, ఇక్కడ చికెన్ పకోడా అయితే వేసుకుంటూ ఉన్నాను. తర్వాత వచ్చేసి కొంచెం పక్కకు తీసి పెట్టేసాను. ఇది చికెన్ పకోడా అయిపోతానే ఇంకా కొంచెం పక్కకు తీసినది కొంచెం తెల్లవాయి పొడి అందుకు వేసుకొని వేయించుకుందాంలే అన్నట్టు పక్కకైతే తీసి పెట్టేశాను అనమాట. మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చగా ఇష్టం అసలు ఇంకా చికెను. ఒకప్పుడు చికెన్ అంటేనే తినేదాన్ని కాదు, కానీ ఒక్కసారి మా అమ్మ తెల్లవాయి కారంలో చికెన్ వేయించి పెట్టింది. అప్పటి నుంచి ఫేవరెట్ అయిపోయిందనమాట. సో, ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్కి అయితే కూర్చున్నాము. తెల్లవాయి పొడి మా హస్బెండ్ కోసం అయితే తెల్లవాయి పొడి, నెయ్యి, పప్పు, అన్నం, అలాగే కర్డ్ అందుకు తెచ్చి పెట్టేశాను అనమాట. ఇక్కడ ఏంటంటే అన్నీ కింద పడేసింటే అవన్నీ ఎత్తిపెట్టరా అంటే మా బొడ్డోడైతే ఎత్తిపెట్టేస్తూ ఉన్నాను. సో, అదే అండి వీడియో అయితే. మీకైతే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ప్లీజ్. ఇంకా తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా తిందురా అంటే బ్రేక్ తీసుకొని వచ్చేస్తా అని చెప్పేస్తున్నారనమాట. సో, ఇంకా మా బుడ్డోడైతే అన్నీ ఎత్తిపెట్టేసరికి నేనైతే ఒక ముగ్గుతో అయితే లాగిచ్చేద్దామని పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నన్ను చూపి అని వచ్చేస్తున్నాను వీడియోలోకి.
సో, ఒక్కోసారి నిజంగా మా అబ్బాయి ఎంత పనులు చేస్తాడంటే చెప్పిన పనులన్నీ చేసేస్తాడు. తిన్న తర్వాత తీసి ఎత్తిపెట్టమంటే ఎత్తిపెట్టేస్తాడు. అలాగే తినేటప్పుడు ఏమైనా ప్లేట్స్ అక్కడికి తీసుకెళ్ళి పెట్టు అంటే తీసుకెళ్ళి పెడతాడు. అలా వర్క్స్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడొచ్చేసి మా హస్బెండ్‌ని అదే అడుగుతున్నాను. వచ్చి తిందురా అంటే తినండి మీరు కానిస్తా ఉండండి నేనొస్తా జాయిన్ అవుతా అని చెప్తేనే ఇంకా స్టార్ట్ అయితే చేసేసాము. తినేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఆయిల్ ఉండింది కదా! అందులో ఈ పక్కకు తీసిన పీసెస్ అయితే అందులో వేసేసాననమాట. కొంచెం ఉప్పు, కారం వేసి తెల్లగడ్డలైతే వేసేసాను. ఆయిల్ అయితే ఇంకా అప్పటికి ఎక్కువ ఉంది. బట్ ఇంకా ఇలా ఫ్రైగా ఉంటది కదా! సో, ఇందులో ఏంటంటే లివర్ అందుకొచ్చింది. సో, అవి ఉత్తగా తినేయొచ్చు అనేసి ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా పాలైతే తీసి బయటికి పెట్టేసాను. ఈవినింగ్ కాంచాలి. ఇంకా అదే అండి. ఇంకా మా బుడ్డోడైతే నిద్రపోతా ఉన్నాడు. ఇంకా అది వీడియో అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వ్లాగ్, ఈవినింగ్ నుంచి నైట్ వ్లాగ్ ఇవాళ షూట్ చేసి రేపైతే షేర్ చేస్తానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయండి. మీలో ఎంతమంది చికెన్ లవర్సో ఇక్కడ పకోడా అయితే చూపిస్తూ ఉన్నాననమాట. సో, కొంచెం బాధగా ఉంది మా హస్బెండ్‌ని వదిలేసి నేను ఒక్కదాన్నే తిన్నాము. కానీ తప్పదు అప్పుడప్పుడు ఇలా నోరు ఊరుతా ఉంటే తప్పించుకొని తినడమే. బై బై గైస్.